మనలో చాలా మందికి ఒక్కసారైనా ఈ ఆర్గ్యుమెంట్ జరిగుంటుంది. కొంతమంది ఏమని అంటారంటే, నాన్ వెజ్ తినడం మరియు జంతువులను చంపడం పాపం అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి తిరిగి మొక్కలను చంపడం కూడా పాపమే కదా అని అంటారు. అయితే రెండు ఒకటేనా కాదా చూద్దాం. సాధారణంగా జంతువులకు మనిషిలాగే నర్వస్ సిస్టమ్ మరియు బ్రెయిన్ రెండూ ఉంటాయి. మనం ఏదైనా జంతువును చంపేటప్పుడు అవి భయపడి అరుస్తాయి. వాటిని చంపిన తరువాత రక్తం కూడా కారుతుంది. ప్రాణభయంతో అవి పారిపోవడానికి ఎంతో ప్రయత్నిస్తాయి. అయితే ప్లాంట్స్ అలా స్పందించవు. ఎందుకంటే వాటికి నర్వస్ సిస్టమ్ మరియు బ్రెయిన్ అనేటివి ఉండవు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మొక్కల నుండి పండ్లు కూరగాయలు తీసుకున్నా అవి తిరిగి పెరుగుతాయి. కానీ ఒక జంతువును చంపితే అది తిరిగి రావడం అసాధ్యం. ప్రకృతి ప్రకారం జంతువులు స్వేచ్ఛగా జీవించడానికి అర్హులు. అదే మొక్కలు ఆహారం అందించడానికి సృష్టించబడ్డాయి. కాబట్టి పూర్తిగా చెట్లను నాశనం చేయకుండా జీవించడం తక్కువ నొప్పి కలిగించే జీవన విధానం. దీనిపైన మీ థాట్స్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయండి.